ఎం న్యూస్ కి స్వాగతం. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి కాగానే సామాజిక పెన్షన్లను 2,000 రూపాయల నుండి 3,000 రూపాయల విడతల వారీగా పెంచారని, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి ఏపీ సీఎం జగన్ మాత్రమేనని మండపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన నూతన పెన్షన్లతో పాటు పెంచిన సామాజిక పెన్షన్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మండపేట మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నూక దుర్గారాణి, అంబేద్కర్ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగుల పట్టాభిరామయ్య చౌదరి, రాష్ట్ర వైసీపీ కిసాన్ సెల్ కార్యదర్శి రెడ్డి రాజబాబు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చినంతగా ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, కౌన్సిలర్లు పోతంశెట్టి ప్రసాద్, చిత్తూరు సతీష్, ఎర్నేని ప్రభావతి, మందపల్లి రవి, గ్రంథి శ్రీనివాస్, జొన్నపల్లి విజయలక్ష్మి, సతీబాబు, ముక్కా మేరీ, స్వరూపారాణి, ముక్క లోవలక్ష్మి, అమలదాస్, లక్ష్మి, నీలం దుర్గా, మొండి భవాని, మార్షత్తి సత్యనారాయణ, పిల్లి శ్రీనివాస్, పట్టణ వైసీపీ కన్వీనర్ ముమ్మడి వరపు బాపిరాజు, సొసైటీ చైర్మన్ పెంకె గంగాధర్ షేక్ మరియు షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ అలీఖాన్ బాబా, కోఆప్షన్ సభ్యులు రబ్బానీ, జున్నూరి సాయిబాబా, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి ఆయన దగ్గరికి వెళ్ళి సమస్య తెలుసుకున్నదే ఈ రోజున పెన్షన్లు. ఈ రోజున నెలకి 3,000 పెన్షన్ వస్తుందంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడితే చిన్నపిల్లలు కొట్లోకి వెళ్ళి పనిచేస్తే 2,000, 3,000 రూపాయలు ఇచ్చేవారు. ఈ రోజు మీ అందరికీ ఇంట్లో ఉన్న అవతాతలందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ, వికలాంగులకి, వితంతువులకి అందరికీ కూడా మరి ఈ రోజున నెలకి 3,000 పెన్షన్ ఇవ్వడం అంటే మామూలు విషయం అయితే కాదు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మన అందరూ అండగా ఉండాలా? ఉండాలి. కాకుండా నిజంగా మన మండపేటలో 7,000 పాత పెన్షన్లు 7,107 మందికి వచ్చాయి. అలాగే కొత్త పెన్షన్లు 102 మందికి వచ్చాయి. అలాగే ఇప్పుడు మొత్తం కలిపితే 7,209 మందికి మరి లబ్ధిదారులకి 7,209 మందికి లబ్ధిదారులకి 100,84 లక్షల రూపాయలు మన మండపేటకు వచ్చాయంటే మరి ఆనందమా కాదా? మరి మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు 3,000 పెన్షన్ అందరికీ కూడా అవతాతలు కాదు, అందరికీ పొద్దున్నే లేవకముందే అంటే సూర్యోదయం అవ్వకముందే మరి వాలంటీర్ వ్యవస్థ అందరూ తీసుకొచ్చి మీ చేతుల్లో చక్కగా పెడుతున్నారా లేదమ్మా? పెడుతున్నారా? మరి వాలంటీర్ ఎక్కడైనా ఒక ప్రభుత్వం మనం కోరుకుందామా వద్దా? రేపు పొద్దున మీకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్ముతావా? అప్పుడు అన్నారు ఆసరా మాఫీ చేస్తానని. మరి చిన్న వయసు నుంచి ముసలి అయిపోయే వరకు కూడా ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చారు. చిన్న పిల్లల నుంచి అంటే కడుపుతో ఉన్న కాడి నుంచి మరి ముసలయ్యే వరకు కూడా సంపూర్ణ పోషణ అని ఆ కార్యక్రమం 3,000 రూపాయలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం గెలిపించుకుంటే మనమే బాగుంటాం. కొంతమంది అభివృద్ధి లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి దొంగతోడు చెప్తా మళ్ళీ అధికారం రావడం కోసం ఎన్నో అవకాశాలు చెప్తున్నారు. మీరందరూ ఎవరైనా పట్టించుకోకండి. పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టి మీ అందరి దగ్గరికి ఇంత డబ్బు పోతాడు. కొంతమంది అంటే నా ఉద్దేశం కొంతమంది 1,00,000 రూపాయలు కూడా బెనిఫిట్ పొందారు. ఏది ఒక కుటుంబంలో అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, లేకపోతే ఇళ్ల స్థలం కానీ 5 లక్షల కుటుంబాలు కూడా నేను చూసిన ఒక కుటుంబంలోనే మన గడపడం తిరిగిన 5 లక్షల కుటుంబాలు కూడా ఉన్నాయి. అంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించులో 2 లక్షల కోట్ల రూపాయల పైన సంక్షేమ కార్యక్రమాలకి, అది కూడా ఎలాగ మీరు ఎవరో కూడా జంపు కంపెనీ చుట్టూ, లేకపోతే ఎవరో ఆఫీసులో లేకపోతే ఆఫీసుల చుట్టూనో ఎంఆర్ ఆఫీసు చుట్టూనో ఏం తిరగనవసరం లేకపోయింది. మీ ఇంటికి వచ్చి మీకు ఇల్లు ఉందా, లేదా మీ ఇంట్లో పెన్షన్ ఉన్నదా, ఎంతమంది ఉన్నారో పెన్షన్, అలాగే అన్ని సబ్సిడీ కార్యక్రమాలు కూడా మీ ఇంటికి వచ్చి అమలు చెప్పారు. ఎవరు? వాలంటీర్లు అంటే ఎవరో కాదు, మీ ఇంట్లో ప్రతి 50 ఉన్న ఒక అమ్మాయిలో ఒక అబ్బాయిలో వాలంటీర్ కింద ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కలిసిపోయి మీ ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి, ఇళ్ల స్థలం కావాల్సిన ఇళ్ల స్థలం, పెన్షన్ అవసరం పెన్షన్, ఇలా ఏం అవసరాలు ఉన్నాయో అన్నీ గుర్తించి మీ ఇంటికి వచ్చి అందజేస్తున్నారు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇలాగా? ఉంటే దృష్టిలో పెట్టుకోవాలి.
గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది మనకి. గత ప్రభుత్వంలో మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో మన జీవితాలు ఎలా ఉన్నాయి. ఇంచుమించులో జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం ఇంచుమించులో 37 లక్షల ఇల్లు రాష్ట్రం ఏంటంటే నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజుల్లో ఇల్లు లేని వాళ్ళు ఎవరంటూ ఉండరు, ఎవరు అద్దెంట్లో ఉన్న అవసరం లేదు. అంత గొప్ప కార్యక్రమం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏదో రకరకాల వస్తారు, మాకు ఏమని ఏదో ఆశ చూపిస్తూ ఉంటారు, ఏది నిజం ఏది అబద్ధం అంతే. ఈ రెండు ఆలోచించుకుని జగన్మోహన్ రెడ్డి కావాలా, చంద్రబాబు రెడ్డి కావాలా, జగన్మోహన్ రెడ్డి వస్తే మనకు కోటరా, చంద్రబాబు గారు వస్తే కోటరా, ఈ రెండు ఆలోచించుకుని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతు ఇవ్వాలని మన కోట మిత్రులుగా అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన మంచి మెజార్టీతో మీరందరూ గెలుపు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు. తేడా గమనించాలి. విమూర్తి గారు వచ్చాడు, 2 సంవత్సరాలు అయింది. వరుసగా ఏ పనులు ఏ అయ్యేది వరుసగా అన్ని చూసుకుంటారు, టక తెలుసుకుని వస్తున్నాడు. ఆయనకి నియోజకవర్గం కొత్త అయినా ఇవాళ మాకంటే ఎక్కువగా చెప్తున్నాడు, అంత అలా అలవాటైంది. అందుచేత మనం మళ్ళీ తప్పు చేసి ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇన్ని అవకాశాలను మనం వినియోగించుకుని మనం తప్పు చేస్తే రేపు పొద్దున్న ఏమన్నా చేస్తే మనమే ఒక 20 సంవత్సరాలు వెళ్ళిపోతామని చెప్పి రేపు మనం చేసుకున్నాం. మందికి మనం ఎదురున్న దాంట్లో ఎవరో లేని వ్యక్తి అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తిని మనం ఆదరించాలి. రేపు ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తిని మళ్ళీ ఎన్నుకుని ఇక్కడ ఎమ్మెల్యేగా తారతమ్య గారిని పెంచుకుంటే మంత్రి కూడా ఉంటారు. అలాంటి వ్యక్తి మంత్రి అయితే మనకి ఎన్నో పనులు జరుగుతాయని చెప్పి మనం చేసుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.